పరిశుద్ధాత్మకే నామమున ఆమేన్. ప్రభావమును కలిగినము క్రీస్తు కలిగినము ప్రభావమును కలిగినము మనం కలిసి మన విశ్వాసము ఉపవ్యాసం సంచరణ సవిశక్తిగా దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు ప్రవేశిస్తున్నాను. ఈ నా పరిశుద్ధాత్మ వలన జరగబడి అనేక అధికారం ప్రదర్శింపబడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి చనిపోయిన వారిని శరీరం నిత్య జీవనం ఏర్పరిచేటువంటి పరిశుద్ధాలేఖ భాగము ధ్యానం చేసుకున్నాం. చదువుబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త వచ్చినేమో 6-7 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ 7వ వచనంలో మొదటి మాట మనకు కనబడుతున్నది. తొలుచూడు కుమారుని కని అనేటువంటి మాట. యువతి కాలశంలో ఈ మాటను ధ్యానం చేసుకున్నాం. తొలుచూడు కుమారుని కని బుద్ధిబిడలతో చుట్టి సంతలో వారి స్థాపన దానిలో పశువుల తొట్టులు పరుడు పెట్టరు. ఈ తొలుచూడు కుమారుడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా రాయబడిందంటే ఫస్ట్ బోర్న్ అని చెప్పి రాయబడింది. దీనికి తెలుగులో బైబిల్ గ్రంథంలో స్వార్థికుడు తొలిచూలి కుమారుడు అని చెప్పి రాయడం జరిగింది. దీన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి తను రాసినటువంటి పత్రికల్లో అలాగే బయట గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు ఆ రక్షకుడు ఎందుకు విశ్వాసం ఉంచుకున్నాం. ఆ రక్షకుడిని ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగితే సరిపోదు, ఆయన నిన్ను ఎరిగి ఉండాలి, ఆయన మనల్ని ఎరిగి ఉండాలి. పశ్చాత్తాపం మారు మనసు రక్షణాలు కలిగి ప్రభుత్వం విశ్వాసంలో వ్యక్తులని అది ఇప్పుడు బాగా ఎక్కడ కాలంలో దేవుడు మనందరికీ రక్షిస్తాం. అది కూడా కలిపి మా పౌరులు కాపాడి సజీవుల గురించి అటువంటి కాలంలో కాలంలో వారంలో మీరు తోడిగా ఉన్నారైనా మీకు అందరూ చూస్తున్నారు ప్రభావ. రాత్రి కాలం దేవుని పరిచయం ఆ ఆరోగ్యం మీరు అనుగ్రహించాలి. తొలిచూరి కుమారుడిగా ప్రభావాన్ని ఈ లోకంలోకి వచ్చారు ప్రభావ. ఆది సంపూర్ణ వెళ్ళినటువంటి దేవా మీకు వందనాలు. సృష్టికి కర్తమైనటువంటి దేవా మీకు వందనాలు. నీ సహోదరులుగా ఉండడానికి తండ్రి సహోదరులుగా ఉండడానికి ఆది సంపూర్ణుడిగా మీ లోకానికి వచ్చారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు ప్రభావ. నీ వాక్యాన్ని మేము వినినటువంటి వాక్యాన్ని మా ఉద్యోగాల్లో భద్రం చేసుకునే ప్రభావ. మేము నిన్ను ఎరిగి ఉండటం కాదు కానీ ప్రభావ, నీవు మమ్మల్ని ఎరిగేటువంటి పిల్లలుగా ఉండడానికి మా మనసులో మార్చుకుని రూపాంతరం చెంది ప్రభావ. పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి ప్రభావ కలిగి వెంబడించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేయించాం. కృపగలిగిన తండ్రి 2025వ సంవత్సరము ఆయన చివరి నెలలోని మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభావ. ఈ అటువంటి కాలం అంతటి ప్రభావ మీకు మమ్మల్ని జ్ఞాపకం చేసాడు. ఇప్పుడు వచ్చిన సంఘం అంతటి మీరు ఆశీర్వదించండి. ఏ ప్రభావ ఈ పండుగ దినాలు అటువంటి కాలంలోనైనా ఎవరు అనారోగ్యం ఉన్నారు, అహీనంగా ఉన్నారైనా, చెప్పుకోలేని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నారు, అప్పుల బాధలు ఉన్నారైనా ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శాంతి సమాధానం సంతోషం ఆనందం ఆరోగ్యములు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించాం. కృపగలిగిన ఆయన పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ప్రభావ. యువతి కాల సభ్యులైన వారిని ఆయన ఇద్దరి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. బిడ్డల చదువులు మీరు తోడుగా ఉండండి ప్రభావ. వారికి ఆశీర్వదించడం దేశంలో ఉండగా మంచి ఆరోగ్యం చేయండి. పరిపాలన మీరు తోడండి. మరి రాజభవన్లో మీరు తోడండి. సహాయం చేయండి ప్రభావ. మరి తండ్రి గారి చంద్రగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన తండ్రి వారు లోటు గుర్తించండి ప్రభావ. వారి కుటుంబానికి ఆదరణ సమాధానం మీరు దయచేయండి ప్రభావ. మరి ఆశీర్వాదం తల్లి గారికి ప్రార్థన చేసాం. తల్లి గారికి ఆశీర్వదించండి ప్రభావ. ఆరోగ్యటువంటి బలం శక్తి దయచేయండి ప్రభావ. చంద్రగారిని ప్రేమించినటువంటి మరి బిడ్డలందరికీ కుమార్తెలు తండ్రి అల్లుడు కుటుంబాలందరికీ మీరు దీవించండి. కుటుంబంలో సమాధానం మీరు దయచేయండి ప్రభావ. అటువంటి శుభములతో కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థించాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వదించండి. మసగా కార్యవర్గం మీరు ఆశీర్వదించండి. సంఘాలందరికీ దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రభావ తండ్రి నీ ప్రేమ మీరు దయచేయండి ప్రభావ. నీ శాంతి సమాధానం ఈ వెలుగును ప్రతి కుటుంబం ప్రసంగం చేసి మీ దీవులతో అందరూ చేసి కుటుంబం నడిపించి మీరు వైపు పొందమని మా ప్రభువుని మీరు మారు మరిచిపోయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకొనుగాక. మన ఆహారం దయచేయు. మన భారం చేసిన వారి చిత్త ప్రకారం మా ప్రార్థన క్షమించు. మన శోధనలోకి కాల్చుకొని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి నా దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళవలసినాక ఇప్పుడు వచ్చిన మనందరూ దేవుని సరి ఆశీర్వాదం సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.